నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని భవనంలో అగ్ని ప్రమాదం. మంటల్లో చిక్కుకొని ఒకే కుటుంబంలోని 5 మృతి. సరిహద్దుల్లో 11వ రోజు పాకిస్తాన్ కవ్వింపు చర్యలు. కాల్పులకు తగిన రీతిలో బదులిచ్చిన భారత సైన్యం. ఐపీఎస్లు కాంతిరాణా టాటా, విశాల్ గుర్ని విచారణపై ఉత్కంఠ. ముంబై నటి కేసులో రావాలని సిఐడి నోటీసులు. మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు. అంతిమ లబ్ధిదారు ఎవరనే విషయంపై ఆరా. అల్లూరి జిల్లాలో అకాల వర్షాలతో పాపికొండల విహారయాత్రకు ఆటంకం. బోట్లు నిలిచిపోవడంతో పర్యాటకుల నిరుత్సాహం. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని 5 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చమన్గంజ్లో జరిగిన ఘటనలో మంటల్లో చిక్కుకొని ఒకే కుటుంబానికి చెందిన 5 దుర్మరణం చెందారు. మృతుల్లో 3 చిన్నారులున్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ కఠిన చర్యలతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిన పాకిస్తాన్ ఏదో ఒక హల్చల్ చేయాలని విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గత 11 రోజులుగా జమ్మూ కశ్మీర్ సరిహద్దు వెంబడి ఎల్ఓసి వద్ద కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. ఇవాళ కూడా పలు చెక్పోస్టుల వద్ద పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. కుప్వారా, బారాముల్లా, పూంచ్ సెక్టార్లలో పాక్ కాల్పులు జరిపింది. రాజౌరి, నౌషేరా, సుందర్బని, అఖనూర్ సెక్టార్లలోనూ కాల్పులు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. భారత్ కూడా పాక్ కాల్పులను సమర్థంగా తిప్పికొట్టింది. రాష్ట్రంలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అల్లూరి జిల్లా దేవిపట్నంలో కురిసిన వానల ప్రభావంతో పాపికొండ విహారయాత్రకు బ్రేక్ పడింది. పాపికొండల విహారయాత్ర 2 రోజులుగా నిలిచిపోయింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అధికారులు బోటు యాత్రను పూర్తిగా నిలిపివేశారు. వేసవి సెలవులు కావడంతో అనేక మంది పర్యాటకులు తరలివస్తున్నారు. పాపికొండల బోట్ యాత్ర నిలిపివేయడంతో సుదూర ప్రాంతాల నుంచి 250 మంది ప్రయాణికులు నిరుత్సాహానికి గురయ్యారు. ఇవాళ కూడా పర్యాటక బోర్డులను నిలిపివేస్తున్నట్లు కంట్రోల్ రూమ్ మేనేజర్ సాంబశివరావు తెలిపారు. వాతావరణం అనుకూలించకపోతే మరికొన్ని రోజుల పాటు విహారయాత్రను నిలిపివేసే అవకాశం ఉందన్నారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం కోనూరులో గ్యాస్ సిలిండర్ వృద్ధురాలిని బలి తీసుకుంది. ఎడ్ల అసిరితల్లి పూరింట్లో నిద్రిస్తోంది. ఉదయం 4:30 గంటల సమయంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. అగ్నికీలలు వ్యాపించి ఇంట్లో నిద్రిస్తున్న 70 ఏళ్ల వృద్ధురాలిపై అసిరితల్లి సజీవన దహనమైంది. మృతురాలికి 2 కుమారులు, కోడళ్లు, మనవళ్లు ఉన్నారు. వారు వేరే గృహంలో ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల విలువైన మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఎవరనే విషయంపై సిట్ గురిపెట్టింది. కల్పిత కంపెనీలు, ఉనికిలో లేని సంస్థలతో వేల కోట్లు దోపిడీ చేయడమే కాదు, అంతిమంగా ఎవరికి చేరాయో గుర్తించకుండా ఉండేందుకు వేసిన ఎత్తుగడలను నిగ్గు తేల్చేందుకు ప్రయత్నిస్తోంది.
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం గుట్టు బయటపడకుండా ఉండేందుకు సంబంధిత ముఠా అనేక ఎత్తుగడలు అమలు చేసింది. అత్యధికంగా ఆర్డర్లు కట్టబెట్టిన మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపులు తీసుకోవడం ఒకెత్తైతే, కొన్ని డిస్టిలరీలను గుప్పిట్లో పెట్టుకుని వాటికి వేల కోట్ల రూపాయలు ఏపీఎస్బీసీఎల్ ద్వారా చెల్లించింది. ఆ తర్వాత ఆయా డిస్టిలరీల నుంచి కల్పిత కంపెనీలు అసలు ఉనికిలోనే లేని సంస్థల ఖాతాల్లోకి భారీగా డబ్బు జమైనట్టు సిట్ తేల్చింది. దీని వెనుక భారీగా మనీ లాండరింగ్ జరిగిందని గుర్తించింది. అసలు ఈ నిధుల రూటింగ్ ఎలా జరిగింది, కల్పిత సంస్థల ఖాతాల నుంచి సొత్తు ఎన్ని అంచెల్లో చివరకు ఎక్కడికి, ఎవరికి చేరిందనే దానిపై సిట్ దర్యాప్తు చేస్తోంది. 2019లో నూతన మద్యం విధానం అమల్లోకొచ్చిన 2 నెలలకే అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆవిర్భవించింది. దీని ఏర్పాటుకు 60 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ అప్పటి సీఎం జగనే అరబిందో గ్రూప్ ద్వారా అప్పు ఇప్పించారని సిట్ దర్యాప్తులో గుర్తించింది. ప్రధాన నిందితుడైన రాజు కెసిరెడ్డి ఈ కంపెనీని ఫ్లోట్ చేశారు. తన తోడల్లుడు ముప్పిడి అవినాష్ రెడ్డి, బంధువులు, సన్నిహితులైన అజ్మీరా రవి, చెన్నుపాటి గణేష్, చందూల ద్వారా ఈ డిస్టిలరీల వ్యవహారాల్ని నడిపించారు. మద్యం ఉత్పత్తి కోసం సొంతంగా ఎలాంటి మౌలిక వసతుల వ్యవస్థ, యంత్రాలు లేని ఈ కంపెనీ విశాఖ డిస్టిలరీస్, పీఎంకే డిస్టిలరీస్ సహా మరికొన్నింటిని సబ్లీజు పేరిట గుప్పెట్లో పెట్టుకుని సొంత బ్రాండ్లు తయారు చేసింది. ఇలాంటి కంపెనీకి 2020 మే నుంచి 2022 డిసెంబరు మధ్య 2.5 ఏళ్ల వ్యవధిలో ఏపీఎస్బీసీఎల్ ఏకంగా 732 కోట్ల రూపాయలు చెల్లించింది. ఆ సంస్థ బ్యాంకు ఖాతాలు, లావాదేవీల్ని పరిశీలించిన సిట్ అధికారులు కల్పిత, అసలు ఉనికిలో లేని పలు కంపెనీలకు ఈ సంస్థ నుంచి భారీగా చెల్లించినట్లు గుర్తించారు. అంతిమ లబ్ధిదారును గుర్తించకుండా ఉండేందుకే ఇలాంటి లావాదేవీలు జరిపినట్లు సిట్ గుర్తించింది. ఈ నిధులు చివరగా ఎవరికి చేరాయనే దానిపై దర్యాప్తు చేస్తోంది. తమిళనాడు వాసులకు చెందిన లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను రాజు కెసిరెడ్డి పూర్తిగా తన ఆధీనంలోకి పెట్టుకున్నారు. ఈ కంపెనీ 2022 జూన్ నుంచి 2024 మార్చి మధ్య 21 నెలల్లో ఏకంగా 454 కోట్ల మేర వ్యాపారం చేసింది. సొంతంగా మద్యం తయారు చేసే మౌలిక సదుపాయాలేవీ దీనికి లేవు. కానీ దీని పేరిట జరిగిన వ్యాపార పరిమాణం మాత్రం అసాధారణంగా ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఆ సంస్థ ఖాతాల్ని విశ్లేషించిన సిట్ అధికారులు అందులో అత్యధిక శాతం అసలు ఉనికిలో లేని కల్పిత కంపెనీలతోనే నిర్వహించినట్లు గుర్తించారు. ఆ లావాదేవీలన్నీ అనుమానాస్పదంగానే ఉన్నట్లు తెలిచారు. ఆ కల్పిత కంపెనీల పేరిట జరిగిన లావాదేవీలు చివరకు ఎక్కడికి చేరాయనే దానిపై సిట్ దర్యాప్తు చేస్తోంది. రాజు కెసిరెడ్డి 2021 జనవరిలో యూవీ డిస్టిలరీస్ పేరిట మరో సంస్థను ఫ్లోట్ చేశారు. హైదరాబాద్లోని అరేట్ ఆసుపత్రి పూర్తికాలపు డైరెక్టర్గా ఉన్న తీగల విజేందర్ రెడ్డి, గతంలో ఈ ఆసుపత్రికి డైరెక్టర్గా ఉన్న తీగల ఉపేంద్ర రెడ్డిల పేరిట ఈ సంస్థ నెలకొల్పారు. ఈ యూవీ డిస్టిలరీస్ కు ఏపీఎస్బీసీఎల్ 5 ఏళ్లలో 224 కోట్లు చెల్లించింది. పీవీ స్పిరిట్స్ అండ్ డిస్టిలరీస్ ఎల్ఎల్పీ కూడా 2020లో కార్యకలాపాలు మొదలుపెట్టింది. దీని వెనుక కూడా రాజు కెసిరెడ్డి ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఈ సంస్థకు ఏపీఎస్బీసీఎల్ 271 కోట్లు చెల్లించింది. హైదరాబాద్లోని ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కు 2019-24 మధ్య ఏపీఎస్బీసీఎల్ 851 కోట్లు చెల్లించింది. అలాగే శర్వణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ కు 894 కోట్లు చెల్లించారు. ఈ సంస్థల ఖాతాల నుంచి అనేక అనుమానాస్పద లావాదేవీలు, చెల్లింపులు జరిగినట్లు సిట్ గుర్తించింది. ఇప్పుడు వాటి మూలాల్లోకి వెళ్లి డొంక కదిలిస్తోంది. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు వైసీపీ హయాంలో 1569.52 కోట్లు చెల్లించారు. ఎస్పీవై ఆగ్రో, సన్హు క్లాబ్స్, డీకార్ట్ లాజిస్టిక్స్ మధ్య 60 కోట్లు రూటింగ్ జరిగినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. నాటి ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతోనే అరబిందో సంస్థ ఎస్పీవై ఆగ్రోకు 45 కోట్ల మేర రుణమిప్పించినట్లు సిట్ గుర్తించింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాల్లోకి 2021 అక్టోబర్ 3న డీకార్ట్ లాజిస్టిక్స్ ద్వారా 5 కోట్లు జమైనట్లు సిట్ తేల్చింది. ఈ నిధుల మళ్లింపు, ఆ తర్వాత జరిగిన లావాదేవీలన్నింటిపైన సిట్ గురిపెట్టింది. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు జగన్ ప్రభుత్వం భారీగా మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టింది. 2019-2024 మధ్య ఆ సంస్థకు 1472 కోట్లు చెల్లించింది. అత్యధికంగా అనుచిత లబ్ధి, మార్కెట్ వాటా పొందిన వాటిల్లో తిలక్ నగర్ ప్రధానమైనదని సిట్ గుర్తించింది. ఈ సొమ్ములో ఎక్కువ మొత్తాలు ముడుపుల కింద బంగారం రూపంలో నాటి ప్రభుత్వ పెద్దలకు చేరినట్లు సిట్ గుర్తించింది. 300 కోట్ల విలువైన బంగారాన్ని ముడుపులుగా అందించినట్లు తేల్చింది. అయితే అది ఎవరికి ఎలా చేరిందనే దానిపై ఇప్పుడు మరింత లోతుగా దర్యాప్తు జరుపుతోంది.
వైసీపీ పాలనలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల్లో ఒకటైన ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కు ఆ 5 ఏళ్లలో ఏపీఎస్బీసీఎల్ 607 కోట్లు చెల్లించింది. వీటిలో ఎక్కువ శాతం అనుమానాస్పద లావాదేవీలే ఉన్నట్లు సిట్ గుర్తించింది. ప్రస్తుతం వాటి ఖాతాలు విశ్లేషిస్తోంది. కర్నూలులో అర్ధరాత్రి సమయంలో లారీ నుంచి హెచ్సిఎల్ లిక్విడ్ హైడ్రోక్లోరిన్ ఆమ్లం లీక్ అయింది. కర్నూలు సమీపంలోని ఈ తాండ్రపాడు వద్దనున్న ఆల్కాలీస్ ఫ్యాక్టరీ నుంచి హెచ్సిఎల్ లోడ్తో తిరుపతి వెళుతున్న లారీలో నుంచి భారీగా పొగలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ లారీని నిలిపివేశారు. విషవాయువు కావడంతో చుట్టుపక్కల వారు భయంతో పరుగులు పెట్టారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. విషవాయువు కావడంతో రాకపోకలను పోలీసులు మళ్లించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి లారీని నగర శివారుకు తరలించారు. గిరిజనులకు ఉన్నతమైన జీవనోపాధి కల్పించడంతో పాటు వారి ఆర్థిక పురోగతికి దోహదం చేసే ఉద్దేశంతో కేంద్ర గిరిజన శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన వన్ధన్ వికాస కేంద్రాలు విజయవంతంగా రాణిస్తున్నాయి. అటవీ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేలా గిరిజన మహిళలకు శిక్షణ, మార్కెటింగ్ సదుపాయాలు కల్పన వంటి లక్ష్యాలను సాధిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంతో పాటు వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వన్ధన్ వికాస కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గిరిజనుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గిరిజనులకు అటవీ ఆధారిత జీవనోపాధిని కల్పించడంతో పాటు వారికి శిక్షణ ఇస్తోంది. కార్యకలాపాలు పెంపునకు రాయితీతో పెట్టుబడి అందిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేసిన బీడీవీకేల నిర్వహణకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుండగా ఆయా ఐటీడీఏ పరిధిలోని ప్రాజెక్టు ఆఫీసర్లు వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ వాటిని పర్యవేక్షిస్తున్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం మంగయ్యపాలెం పంచాయతీ పరిధిలోని నాగంపాలెంలో ఏర్పాటు చేసిన వన్ధన్ వికాస కేంద్రం ద్వారా గిరిజన మహిళలు ఉపాధి పొందుతున్నారు. అటవీ ఉత్పత్తులకు అదనపు విలువలను జోడించి విస్తరాకుల తయారీలో రాణిస్తున్నారు. గ్రామంలోని స్వయం సహాయక బృందాల మహిళలు గ్రూపులుగా ఏర్పడ్డారు. ఐటీడీఏ ద్వారా వచ్చిన ఆర్థిక సహాయంతో యంత్రాలను కొనుగోలు చేసి వాటి ద్వారా విస్తరాకులు తయారు చేస్తున్నారు. వాటి అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంతో దాదాపు 300 కుటుంబాలు ఇక్కడ జీవనోపాధి పొందుతున్నాయి. మాకు మిషన్ సబ్సిడీ మీద ఇచ్చారండి ఐటీడీ తరఫున. మేము ఆకులు 100 కట్ట ఒక 20 రూపాయలకి కొన్ని తెచ్చుకొని కట్టలు కట్టి ఆరేసి దాన్ని మళ్ళీ కాడేసి దాన్ని మళ్ళీ బడిపేసి ఈ ఇస్తరాకులు కూడా మేమే కుడుతున్నామండి. కుట్టి మళ్ళీ ఇక్కడికి తెచ్చుకేసి ప్రెస్ చేస్తున్నామండి. దీనివల్ల అయితే మాకు లాభమేనండి, నష్టం అంటే ఏమి లేదు. 300 కుటుంబాలు ఉన్నాయండి యూనిట్ మీద ఆధారపడి. మేము అడ్డాకులు తీసుకొచ్చి విస్తరలు తయారు చేస్తామండి. అంతకుముందు అంటే ఏం పని లేదండి, ఓన్లీ కూలికి వెళ్ళడం అటువంటి పనులు చేసేవాళ్ళం. ఇప్పుడు సార్స్ మాకు ఐటీడీ ద్వారాగా స్వయంగా చేసుకొని ముందుకి కొంచెం వృద్ధిలోకి రావాలని వాళ్ళు ప్రోత్సహించి మాకు మిషన్ ఇవ్వడం జరిగిందండి. ఉపాధి కలుగుతుందండి. గ్రూప్ ద్వారా లోన్లు ఇస్తారండి, తీసుకుంటారు, మళ్ళీ క్లియర్ చేస్తారు, మళ్ళీ తీసుకుంటారు. గ్రూపులన్నీ బాగా నడుస్తున్నాయండి. మహిళలు 3 నెలల పాటు విస్తరాకుల తయారీలో శిక్షణ పొందారు. ప్రస్తుతం వారే స్వయంగా విస్తర్లు తయారు చేస్తున్నారు. తయారు చేసిన విస్తర్లను ఐటీడీఏ ద్వారా గిరిజన మహిళలే మార్కెటింగ్ చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో విస్తరాకులకు మంచి డిమాండ్ ఉన్నా ఏజెన్సీ ప్రాంత వాసులు అంతగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఖాళీగా ఉండకుండా విస్తర్లతో పాటు పేపర్ ప్లేట్లను తయారు చేస్తున్నారు. ప్రభుత్వం మరింత చొరవ చూపి మార్కెటింగ్ సదుపాయాలు పెంచితే ఆర్థికంగా మరింత ఎదిగేందుకు అవకాశం ఉంటుందని మహిళలు తెలిపారు. బాగానే వస్తుంది సార్ ఆదాయం. అంటే ఇది కొద్దిగా రేట్ ఎక్కువని ఈ ప్లాస్టిక్ చేయడానికి ముందుకు వచ్చి చేస్తున్నామండి. అవి మాకు ఎక్కడ ఇవ్వాలో తెలియట్లేదండి, అది ప్రాబ్లం అండి. తీసుకెళ్ళడానికి ఐటీడీ తరపున వాళ్ళు కూడా మాకు సహకారం అందిస్తున్నారండి. ఇంకా బాగా మమ్మల్ని డెవలప్ చేసి వాళ్ళు అందరికీ తెలిసేలాగా గవర్నమెంట్ చెయ్యాలని మేము అనుకుంటున్నాం సార్. అవగాహన కల్పించాలని కోరుకుంటున్నామండి. రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక మాకు ఆర్డర్లు తక్కువగా వస్తున్నాయండి. ఏవైనా సరే ఇక్కడ నుంచి మేము తీసుకెళ్ళాలి అంటే కిరాయి మాత్రం చాలా కాస్ట్ ఎక్కువ పడుతున్నారండి. అటువంటివి కూడా లేకోకుండా మాకు అధికారుల తరపు నుంచి ఒకవేళ ఆర్డర్స్ వచ్చినా మేము డెవలప్ చేసుకుంటాం సార్. ఐటీడీ వాళ్ళు కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి 150,000 కూడా ఇచ్చారండి. వాటి ద్వారా మేము అభివృద్ధి చేసుకుంటున్నాం సార్. అంటే ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ట్రైబల్ వాళ్ళు అది అంత కాస్ట్ పెట్టుకోనలేరు కాబట్టి ప్లాస్టిక్ కూడా చేస్తున్నామండి. 2 వైపుల నుండి కూడా చేసుకుంటున్నాం సార్.
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. చదువుతో పాటు ఆధునిక నైపుణ్యాలున్నప్పుడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని గుర్తించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ సంస్థ సహకారంతో విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానం వర్క్షాపులు నిర్వహిస్తోంది. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా విద్యార్థులకు ఆధునిక నైపుణ్యాలపై ప్రభుత్వం శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇన్ఫోసిస్ సహకారంతో మేకర్ ల్యాబ్తో ఏర్పాటు చేసిన బస్సు ద్వారా వర్క్షాపులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఎక్కడుంటే అక్కడికి ఈ బస్సు వెళుతుంది. ఒక్కో బ్యాచ్కు 20 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. 10 నుంచి 22 ఏళ్ల యువత ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఈ బస్సు ప్రకాశం జిల్లాలో ఉంది. నెల రోజుల పాటు ఈ జిల్లాలోని విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇలా ప్రతి జిల్లాకు మేకర్ ల్యాబ్ బస్సు వెళ్లనుంది. ప్రస్తుత ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇస్తున్నారు. ఏ కోర్సులు తీసుకుంటే అవకాశాలు బాగుంటాయనే అంశంపై ఇన్ఫోసిస్ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. 5,500 కోర్సుల్లో ఇన్ఫోసిస్ ఉచితంగా శిక్షణ అందిస్తోంది. 3D ప్రింటింగ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటిపై తరగతులు నిర్వహిస్తున్నారు. వాటిని నేర్చుకున్న విద్యార్థులకు ఇన్ఫోసిస్ నైపుణ్యాభివృద్ధి సంస్థలు సర్టిఫికెట్లు అందిస్తాయి. ఎవరైతే స్టూడెంట్స్ హై అండ్ ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కల్పించే ముఖ్య ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ బస్సుని ఇక్కడ ప్రకాశం జిల్లాకు పంపడం జరిగింది. దీనివల్ల ఎంతో మంది నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి, ఫ్యూచర్ లో ఎలా ఉంటాయి, అసలు ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ ఎలా ఉంటుంది, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, రోబోటిక్స్ అంటే ఏంటి, మైక్రో కంట్రోలర్ అండ్ లైవ్, ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా లైవ్ లో చేయిస్తున్నారు. ఇక్కడ ఉన్న ట్రైనర్ ఎక్కడైతే స్టూడెంట్స్ ఉన్నారో అక్కడ రూట్ లెవెల్ కి వచ్చి ఇలాంటి ఎక్స్పోజర్ ఉండడం వల్ల పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ అనేది చాలా పెరుగుతుంది. ఫస్ట్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి. సో ఇక్కడ ఏం చెప్తామంటే IoT, 3D ప్రింటింగ్, బేసిక్ ఎలక్ట్రానిక్స్, సో ఇలాంటి కోర్సెస్ అన్ని అంటే ఇలాంటి టెక్నాలజీస్ పైన వాళ్ళకి ఒక అవగాహన తెప్పించడానికి చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ వర్క్ షాప్ లాగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. బయట మార్కెట్ ఎలా ఉంది, ఇంకా లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి. సో మాకు ప్లాట్ఫామ్ ఉంది, దాని పేరు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్. సో దాంట్లో కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి, 5,500 పైన కోర్సెస్ ఉన్నాయి. సో అది ఎలా వాడాలి, దానివల్ల యూజెస్ ఏంటి అని ట్రైనింగ్ తో పాటు అది కూడా నేర్పిస్తాను. మేకర్ ల్యాబ్ బస్సు ద్వారా అందిస్తున్న శిక్షణతో తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని విద్యార్థులు అంటున్నారు. ఈ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ ఇన్ఫోసిస్ వాళ్ళు మనకి టెక్నికల్ గా నేర్చుకోవడానికి ఇప్పుడు ఒక 6 days మా కాలేజీకి వచ్చారు. దీంట్లో నిన్నటి నుంచి మేము ట్రైనింగ్ తీసుకుంటున్నాం. దీని గుండా ఫ్యూచర్ లో మాకు కొంచెం జాబ్ కైనా దేనికైనా కొంచెం ఉపయోగపడేటట్టు ఉన్నాయి. ఇవన్నీ కల్పించినందుకు మా సీఎం గారికి, నారా లోకేష్ గారికి థ్యాంక్స్. ఇది చాలా బాగుంది. ఇది బస్ అని ఇన్ఫోసిస్ వాళ్ళు పెట్టారు. ఇది చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అండ్ ఫ్రీగా లాంగ్వేజ్ కూడా చాలా మాకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. ఒకవేళ బయటికి వెళ్ళి మనం నేర్చుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి ఇలాంటివి కూడా మన కాలేజీలోకి తెచ్చి ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకి థ్యాంక్ యూ. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో దాయాది దేశం భయాందోళన చెందుతోంది. మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా పాక్ తన మిత్ర దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అందుకు మరింత బలం చేకూర్చేలా తుర్కియేకు చెందిన భారీ యుద్ధ నౌక కరాచీ తీరం చేరింది. 2013లో జలప్రవేశం చేసిన ఈ నౌక జలాంతర్గాములకు వ్యతిరేకంగా పనిచేయగలదు. గస్తీ కాయడంలో అందజేసిన చేయి పలు నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. పాకిస్తాన్కు చెందిన నౌకలకు జలాంతర్గాములకు భారత్ నిషేధించింది. మరోవైపు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తుండటంతో భారత్ ఏ క్షణమైనా దాడి చేయవచ్చని పాకిస్తాన్ కలవరం చెందుతోంది. సముద్ర మార్గం ద్వారా దాడి చేసే ప్రమాదం ఉన్నందున తుర్కియేను సంప్రదించి గస్తీ నౌకను తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. పహల్గాం ఘటన తర్వాత భారత్ నుంచి ఏ క్షణమైనా దాడులు జరగొచ్చని భయపడుతున్న పాకిస్తాన్ అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకునేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలోనే రష్యాలోని పాక్ రాయబారి మహమ్మద్ ఖలీద్ జమాలీ తమకు సాయం చేయాలని పుతిన్ ప్రభుత్వాన్ని కోరారు. రష్యాకు భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు పాకిస్తాన్తోనూ మంచి సంబంధాలున్నాయని పేర్కొన్నారు. 1966లో
తాష్కెంట్ వేదికగా భారత్-పాక్ మధ్య జరిగిన ఒప్పందంలో అప్పటి సోవియట్ ప్రధాని మధ్యవర్తిత్వం వహించినట్టుగానే ఇప్పుడు రష్యా మధ్యవర్తిత్వం వహించాలని రష్యాలోని పాక్ రాయబారి కోరారు. మరోవైపు ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో ఫోన్లో మాట్లాడిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పహల్గాం దాడి తర్వాత ఇరుపక్షాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని కోరారు. 1972 సిమ్లా ఒప్పందం, 1999 లాహోర్ ప్రకటన స్ఫూర్తితో మూడో పక్షం మధ్యవర్తిత్వం లేకుండా సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని సూచించారు. జనగణనతో పాటే కులగణన చేపట్టనున్నట్లు ఇటీవల కేంద్రం చేసిన ప్రకటనను వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ స్వాగతించారు. ప్రజల నుంచి బలమైన డిమాండ్, ఈ లక్ష్యానికి మద్దతుగా ఇచ్చిన వారి నిరంతర ప్రయత్నాలు తర్వాతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కులగణనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ తన సోదరుడు రాహుల్ గాంధీ అందుకు అనుకూలంగా మాట్లాడుతూనే ఉన్నారని చెప్పారు. వయనాడ్ పర్యటనలో ఉన్న ప్రియాంక కేంద్ర ప్రకటనపై ఈ మేరకు స్పందించారు. ఈ అంశంపై దృఢంగా నిలబడినందుకు పార్లమెంట్లో ఆయన్ను ఎగతాళి చేశారని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడితో కులగణన అంశంపై కేంద్రంలో మార్పు వచ్చిందని ప్రియాంక గాంధీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఖచ్చితమైన డేటాను సేకరించడం ద్వారా కులగణనను సక్రమంగా నిర్వహిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. జార్ఖండ్లోని లతేహార్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. చాంద్వాలోని 6 వాహనాలు, 2 డ్రిల్లింగ్ యంత్రాలకు శనివారం రాత్రి నిప్పుపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, నక్సల్స్ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు డీఎస్పీ వినోద్ రవాణి తెలిపారు. మావోయిస్టుల్లోని ఏ దళం దుశ్చర్యకు పాల్పడిందో తెలియాల్సి ఉందని అన్నారు. తురిసాట్ గ్రామంలో మావోయిస్టు దుస్తుల్లో వచ్చిన కొందరు తమ ఫోన్లు లాక్కొని పారిపోయారని గ్రామస్తులు ఆరోపించారు. వారే ఈ వాహనాలకు నిప్పిపెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ నైపుణ్యం అతన్ని ఓ పెద్ద వేదికపై నిర్భయంగా క్రికెట్ ఆడటానికి దోహదపడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం ఈ బీహార్ పుత్రుడు ఎంతగానో కష్టపడ్డాడని ప్రశంసించారు. బీహార్ సమస్తీపూర్నకు చెందిన 14 ఏళ్ల సూర్యవంశీ ఇటీవల ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్పై 35 బంతుల్లో సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. బీహార్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవంలో వర్చువల్గా పాల్గొన్న ప్రధాని వైభవ్ ఆటను ప్రస్తావించారు. వైభవ్ తన ప్రతిభను ముందుకు తీసుకురావడానికి వివిధ స్థాయిల్లో అనేక మ్యాచ్లు ఆడినట్లు చెప్పారు. వీలైనంత ఎక్కువ పోటీల్లో పాల్గొనడం చాలా ముఖ్యమన్నారు. భారత అథ్లెట్లకు కొత్త క్రీడలు ఆడటానికి అవకాశం కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. అందుకే ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో గట్కా, ఖోఖో, మల్ఖండ్ యోగాసనాలు చేర్చినట్లు చెప్పారు.